హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీప్రో. నేను మీ హేమంత్. ఈరోజు చాట్ జీపీటీని యూజ్ చేసి ఎక్సెల్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఒక ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇవాళ స్టూడెంట్ మార్క్ లిస్ట్ తయారు చేద్దాం. స్టూడెంట్ మార్క్ లిస్ట్. ఇందులో మనకి ఫెయిల్ పాస్ హైలైట్ అవ్వాలి, తర్వాత టోటల్ మార్క్స్ రావాలి, పర్సంటేజ్ రావాలి. టోటల్ మార్క్ లిస్ట్లో ఇక్కడ నేము, సబ్జెక్ట్ తెలుగు, ఇంగ్లీష్, ఈ విధంగా 3 సబ్జెక్ట్స్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ టోటల్ రావాలి కింద టోటల్. నెక్స్ట్ పర్సంటేజ్ ఇద్దాం. పర్సంటేజ్ ఫెయిల్ ఆర్ పాస్. ఈ విధంగా కాలం అనేది సెట్ చేశాను నేను. ఇక్కడ నేమ్స్ ఇద్దాం. ఏ, బి, సి అనే ముగ్గురు స్టూడెంట్స్. వీళ్ళకి మార్క్స్ 90, 85, 75. హిందీలో 65, 90, 35. ఇంగ్లీష్లో 40, 35, 30. ఈ విధంగా మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇక్కడ టోటల్ రావాలి అంటే మనకి ఫార్ములా తెలియదు, అసలు ఎక్సెల్ యూస్ చేయడం రాదు. ఇప్పుడు ఏం చేస్తామంటే క్రోమ్లో చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది, లేదంటే సైన్ అప్ అవ్వండి. ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి? టోటల్ కావాలి. ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఐ వాంట్ టు మేక్ ఏ స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఇన్ దట్ I need form total marks. ఈ విధంగా ఇచ్చేసాను ప్రాంప్ట్. మనం ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట, లేదంటే కరెక్ట్గా రాదు. చూసారు ఎంత ఫాస్ట్గా ఇచ్చేసిందో. ఇక్కడ టోటల్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ 1 ప్లస్ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ 2 అని చెప్పేసి ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములా కూడా ఇచ్చింది. టోటల్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్ 1 ప్లస్ మార్క్ 2 ప్లస్ మార్క్ 3. ఈ విధంగా ఫార్ములా అనేది సెట్ చేయమంటుంది అనమాట. ఇక్కడ మనం ఎక్సెల్ షీట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వల్ టు అక్కడ మార్క్ 1 ప్లస్ మార్క్ 2 ప్లస్ మార్క్ 3. ఈ విధంగా ఇచ్చేస్తాను. ఇది కూడా ఇలాగే చెప్పింది కదా ఫార్ములా. ఇది టోటల్ మార్క్స్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3 అంటే మార్క్ 1 ప్లస్ మార్క్ 2 ప్లస్ మార్క్ 3. ఈ విధంగా ఫార్ములా అనేది ఇచ్చిందనమాట. దీన్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ ఇలా ఇచ్చామన్నమాట. మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3 ఎంటర్ కొట్టామంటే టోటల్ అనేది వచ్చేసింది అనమాట. ఈ మూడింటికి సంబంధించిన టోటల్ వచ్చేసింది. ఈ విధంగా ఫుల్ హ్యాండిల్తో ట్రాక్ చేస్తే ఇలాగా ABC మార్క్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు మనకి పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి అండ్ వాంట్ ఫార్ములా ఫర్ పర్సంటేజ్ క్యాల్కులేషన్. పర్సంటేజ్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై టోటల్ పాసిబుల్ మార్క్స్. అంటే టోటల్ పాసిబుల్ మార్క్స్ అంటే ఇప్పుడు మనం 300 అనుకుందాం. 300 ఇంటూ 100 ఇమ్మంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది 450/500 ఇంటూ 100 ఈక్వల్ టు 90% ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈక్వల్ టు టోటల్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయమంది. బ్రాకెట్ ఓపెన్ చేశాను. తర్వాత ఏమొచ్చింది? టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఇక్కడ 500 ఇచ్చింది. 500 అంటే 5 సబ్జెక్ట్స్ అనుకుంది. అది డివైడెడ్ బై 300 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ మనకి కంప్యూటర్లో ఇంటూ సింబల్ ఉంటుంది అనమాట, డైరెక్ట్ స్టారే ఉంటుంది. అందుకని స్టార్నే మనం ఇంటూ అనుకోవాలి. ఇంటూ 100. ఈ విధంగా ఇచ్చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ ఫుల్ హ్యాండిల్ తోటి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. ఇది మనకి పర్సంటేజ్ రూపంలో రావాలి అంటే హోమ్ రిబన్ ఓపెన్ చేస్తే ఇక్కడ జనరల్ అని ఉంటుంది. జనరల్ మీద క్లిక్ చేసి పర్సంటేజ్ అనేది ఇవ్వాలి. చూసారా, పర్సంటేజ్ కింద వచ్చేసింది. మళ్ళీ సేమ్ ఇదే అన్నిటికీ రిపీట్ అవ్వాలంటే ఫార్మాట్ పెయింటర్ యూస్ చేసి ఈ విధంగా పేస్ట్ చేస్తే పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 6500% ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఎలా ఇచ్చాం? ఫార్ములా 100 అని ఇచ్చాం. ఇప్పుడు ఈ 100ని తీసేస్తే డైరెక్ట్గా మన పర్సంటేజ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట, 65%. మళ్ళీ ఫుల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే ఈ విధంగా 70%, 46% ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు
ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్స్ వచ్చినాయి. వీడికేమో 65% వచ్చింది, వీడికేమో 70% వచ్చింది, వీడికేమో 46% వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఫెయిలా పాసా? ఇక్కడ చూసారా 35 బిలో అయితే మనం ఫెయిల్ అని అనుకుంటాము. ఇక్కడ 30 మార్క్స్ వచ్చాయి సికి ఇంగ్లీష్లో. ఇప్పుడు వీడు ఫెయిల్ అవ్వాలి కదా, ఫెయిల్, ఇక్కడ ఫెయిల్ అని రావాలన్నమాట. ఇక్కడ పాస్ అని రావాలి. అలా ఎలా చేస్తాము? ఇప్పుడు చాట్ జీపీటీలో వెళ్ళి ఇక్కడ ఈ విధంగా టైప్ చేద్దాం. బిసైడ్ పర్సంటేజ్ it should be displayed as pass or fail. In this sheet లేదంటే లిస్ట్ 3 subjects are there. In every subject above 35 marks, then it should be displayed as pass. Or if in any one subject, one or more kada, any one or more subject, if marks are below 35, it should be displayed as fail. అంతే కదా. ఈ విధంగా మనం ప్రాంప్ట్ చెక్ చేసుకొని కరెక్ట్గా మనం అడిగితే ఫార్ములా అనేది ఇస్తుంది అనమాట. టు డిటర్మైన్ ద స్టూడెంట్, ఈ విధంగా టు డిటర్మైన్ ఇఫ్ ఏ స్టూడెంట్ హ్యాస్ పాస్డ్ ఆర్ ఫెయిల్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్. ఒక్కొక్క సబ్జెక్ట్ని బేస్ చేసుకొని పాస్ ఆ ఫెయిల్ అని చెప్పేసి ఫార్ములా ఇచ్చానని చెప్తుంది. ఇక్కడ ఏంటి, చెక్ ఇఫ్ ఎనీ సబ్జెక్ట్ హ్యాస్ బీన్ బిలో 35. ఇదేదో కోడింగ్కి సంబంధించి ఇచ్చేసింది. మనం ఐ నీడ్ ఫార్ములా రిలేటెడ్ టు ఎక్సెల్. ఇక్కడ చూసారా సమ్ ఫార్ములా ఇచ్చింది. అంటే ఇక్కడ ఇది టోటల్కి యూజ్ అవుతుంది, ఇదేమో పర్సంటేజ్కి యూజ్ అవుతుంది. 3/35, 3 × 35. ఇది మనం అడిగిన ఫార్ములా అనమాట. ఇఫ్ అండ్ ఫార్ములా ఇది కాపీ చేసి ఎక్సెల్లో పేస్ట్ చేద్దాం. చూసారా ఆటోమేటిక్గా ఫెయిల్ పాస్ అనేది వచ్చేసింది. ఇదేంటంటే మనకి ఇక్కడ ఇలా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ A1 సెలెక్ట్ అయింది అనమాట. A1 అంటే ఏది, ఇది మనకి A1 కాదు కావాల్సింది, B1, B3, ఇక్కడ C3, ఇక్కడ P3. ఈ విధంగా ఫార్ములా అనేది మనం ఎడిట్ చేసుకొని ఇస్తే పాస్ వచ్చేసింది. ఇక్కడ ఫెయిల్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ 30. ఒకవేళ మనం ఈ 90 కనుక 30 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఫెయిల్ వచ్చింది చూసారా. అదే 45 మార్క్స్ వచ్చాయి పాస్, వీడికి 45 మార్క్స్ వచ్చాయి పాస్, వీడికి ఇక్కడ తెలుగులో వీడికి 33 మార్క్స్ వచ్చాయి ఫెయిల్. ఈ విధంగా చాట్ జీపీటీని యూజ్ చేసి ఎన్నో చేయొచ్చు. ఇవాళ ఓన్లీ ఎక్సెల్ చూపించాను, ఇంకా ఎన్నో చేయొచ్చు చాట్ జీపీటీని యూజ్ చేసి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికోసం డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ ప్రో.